ఇప్పటికే తన దుందుడుకు చర్యలతోటి దుందుడుకు గాదు, మతిలేని చర్యలు, బరితెగింపు చర్యలతోటి ప్రపంచంలో ఒక అలజడి సృష్టించుకుంటూ వస్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే భారతదేశం గురించి కూడా, ఈ దేశ నాయకత్వం గురించి కూడా పదే పదే ఆయన చాలా చులకనగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఈవెన్ నిన్నగానే చూసాం. ప్రధాని నరేంద్ర మోదీ గారు ట్రంప్ రెండోసారో మరేమో అధ్యక్షుడైనప్పుడేమో సార్ నేను మిమ్మల్ని చూడొచ్చా సార్ అని అడిగారట ఆయన. అధికం చెబుతూ ఉన్నారు ఆయన బయటకు. ఏం వ్యవహారాలయ్యా స్వామి. అయితే ఈ క్రమంలో మరో భారీ బాంబు భారతదేశం మీద ప్రయోగించబోతున్నారు అని నేషనల్ మీడియా మొత్తం దేశంలో కోడెక్కుస్తూ ఉన్నారు. ఆ భారీ బాంబు ఏంటంటే 500% సుంకాలు విధించబోతున్నారంట భారతదేశం మీద. 500%. అమెరికా లాంటి దేశం మీద ఎవరైనా ఆధారపడమే వాళ్ళు చెప్తూ వాళ్ళు కొట్టుకున్నట్లు. నిజం, సీరియస్లీ 500% సుంకాలు వేయబోతున్నారట. అంటే రష్యా చమురుగుంటున్నారు అని, రష్యాతో వ్యాపారం చేస్తూ ఉన్నారని, రష్యాతో సంబంధాలు పెట్టుకున్నారని ఇవి ప్రధానంగా అంట. అయితే యుఎస్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఆయన ఒక ఏమంటారు శాంక్షనింగ్ ఆఫ్ రష్యా యాక్ట్ 2025 అని చెప్పి ఒక యాక్ట్ తీసుకొని వస్తున్నారట. దానికి ట్రంప్ మద్దతు ప్రకటించారట. సో వాళ్ళు ప్రవేశపెట్టబోతున్న బిల్లు ప్రకారం రష్యా నుంచి అమెరికాలో దిగుమతి అయ్యే అన్ని వస్తువులు, సేవలపై మినిమం 500% సుంకం విధిస్తారట. అంటే రష్యా మీదనే కాకుండా రష్యా సన్నిహిత దేశాలైన బ్రెజిల్, చైనా, భారత్పై కూడా 500% టారిఫ్ విధించే అవకాశం ఉందని అమెరికా అధికారులు చెబుతూ ఉన్నారట. ఆ మీడియా రిపోర్ట్ చేస్తుందంట. మన మీడియా వాళ్ళు ఇవి బ్రేకింగ్ న్యూస్లుగా చేస్తూ ఉన్నారు. మరి భారత్ అమెరికా మధ్య ఉన్న వాణిజ్య వ్యాపార సంబంధాలు కుప్పకూలిపోతాయి. ఏం చేసేది ఉంది ఎవరైనా? రష్యాతో క్లోజ్గా ఉన్నారట, రష్యాతో చమురు కొంటున్నారట. మొత్తం వీళ్ళు చెప్పినట్లే వినాలి ఇంకా ప్రపంచం. అమెరికా ఏం చేయాలి, తుమ్మితే మనం తుడుచుకోవాలేమో ముక్కు. ఇంకా నయం, వాళ్ళు ఇంకేమనైతే మనం కడగమని చెప్పట్లే. మరీ దారుణం. ఎవడి దేశం, ఎవడి సంపద వాళ్ళ కథ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఆ దేశం ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఎట్లా పరిపాలించుకోవాలి, అది ఆ దేశం ఇష్టం. మధ్యలో వీడేంది ముచ్చులో ఇదేం అహంకారం రా బాబు. నాకు తెలియక అడుగుతాను. ఎవరి దగ్గర చమురు కొనాలి, ఎవరితో వ్యాపారం చేయాలి, ఎవరితో సంబంధాలు పెట్టుకోవాలి, కానీ వీడే నిర్ణయిస్తాడా? ఏం చేద్దాం.